ఒకసారి ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ విసిగిపోయి దేవుడిని ఇలా అడిగాడు. దేవా, నేను నీ పట్ల ఎంతో భక్తితో ఉన్నాను, రోజూ పూజలు చేస్తున్నాను. అయినా నాకెందుకు ఇన్ని కష్టాలు? నా కష్ట సమయంలో నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? కనీసం నాకు దారి అయినా చూపించావా అని కన్నీరు పెట్టుకున్నాడు. ఆ రాత్రి ఆ వ్యక్తికి కలలో దేవుడు కనిపించి ఒక తోటను చూపించాడు. ఆ తోటలో 2 రకాల మొక్కలు ఉన్నాయి. ఒకటి వెదురు మొక్క, మరొకటి సాధారణ పూల మొక్క. దేవుడు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, నేను ఈ 2 విత్తనాలను ఒకేసారి నాటాను. రెండింటికి ఒకేలా నీరు పోశాను. ఎండ తగిలేలా చూశాను. పూల మొక్క త్వరగా మొలకెత్తింది. కొద్ది రోజుల్లోనే పువ్వులు పూసి తోటను అందంగా మార్చింది. కానీ వెదురు మొక్క నుండి చిన్న చిగురు కూడా రాలేదు. 1 సంవత్సరం గడిచింది. పూల మొక్క మరింత పెరిగింది. కానీ వెదురు మొక్కలో చలనం లేదు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కూడా అలాగే గడిచింది. వెదురు మొక్కలో ఎలాంటి మార్పు లేదు. అయినా నేను దానిపై నమ్మకం కోల్పోలేదు. దానికి నీరు పోస్తూనే ఉన్నాను. 5వ సంవత్సరం వచ్చేసరికి వెదురు మొక్క భూమి నుండి బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన 6 వారాల్లోనే ఏకంగా 90 అడుగుల ఎత్తు పెరిగింది. ఇన్నాళ్ళు అది ఏం చేసిందో తెలుసా? బయటకి కనిపించకపోయినా లోపల తన వేళ్లను భూమిలో చాలా బలంగా, లోతుగా పాతుకుపోయేలా చేసుకుంది. అందుకే ఇప్పుడు ఇంత ఎత్తు పెరిగిన దృఢంగా నిలబడగలిగింది. దేవుడు చివరగా ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, నాయనా, నీ జీవితంలో కూడా నేను అదే చేస్తున్నాను. నువ్వు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు నేను మౌనంగా ఉన్నాను అని అనుకోకు. నీ మూలను, రూట్స్ బలంగా చేస్తున్నాను. రాబోయే పెద్ద విజయానికి నిన్ను సిద్ధం చేస్తున్నాను. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా ఆ వెదురు మొక్కల అమాంతం ఎదుగుతావు. కాస్త ఓపిక పట్టు, నాపై నమ్మకం ఉంచు. నీతి: మన ప్రార్థనలకు సమాధానం ఆలస్యమైతే దేవుడు నిరాకరించాడని కాదు, ఆయన మన కోసం ఇంకా గొప్పది ఏదో సిద్ధం చేస్తున్నాడని అర్థం. నమ్మకం, ఓర్పు కలిగి ఉందాం. ఈ సృష్టి అంతా మీలోనే ఇమిడి ఉంది. ఆకాశము నీ విశాల హృదయం, భూమి నీ స్థిర పాదాలు, నదులు నీ కరుణ కిరణాలు. ప్రతి అణువణువు, ప్రతి కణకణము నీ దివ్యతత్వంతో పులకిస్తూ నిన్నే ప్రతిబింబిస్తుంది. భక్తి దృష్టితో చూస్తే ఈ జగత్తు నీ మాయా మందిరం. ప్రతి జీవి నీ ఆత్మ అంశమే. ప్రతి శ్వాస నీ నామజపమే. నా హృదయం ఈ శివతత్వ లీనత్వంలో మునిగి అజ్ఞాన భ్రమలు తొలగి పరమానంద సముద్రంలో తోలుతుంది. నీ కృపా తేజస్సుతో ఈ దిన భావన శాశ్వత సత్యంగా మార్చు మహాదేవా. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.